అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మీడియా జగదీష్. ఈరోజు వీడియో నడవడానికి కూడా కాళ్ళు లేని ఒక అమ్మాయి ప్రపంచ రికార్డు ఎలా సాధించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైకల్యంతో పుట్టిందని కన్నవారు ముళ్ళ పొదల్లోకి విసిరేస్తే విధి ఆమెను అమెరికా దంపతులకు ఎలా దత్తపుత్రికను చేసింది. వైకల్యాన్ని ఓడించి ఆమె ఒక ట్రాక్పై ఎలా నిలవగలిగింది. రెండు చేతులపై తన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ స్కేటింగ్ చేసి తాజాగా ప్రపంచ రికార్డు ఎలా సాధించింది. కాళ్ళు లేకపోయినా తన వేగానికి పరిమితి లేదు అంటోంది కాన్యా సేనర్. 1992 సెప్టెంబర్ థాయిలాండ్లో ఆ రోజు మధ్యాహ్న సమయం పాక్ చోంగ్ అనే నగరానికి సమీపంలో ఒక ఆమె నడుచుకుంటూ వెళుతుండగా పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో ఆ చుట్టుపక్కల వెతికినప్పుడు రోడ్డు ప్రక్కన ముళ్ళ చెట్లల్లో ఓ గులాబీ రంగు మూట కనిపిస్తే పరుగున వెళ్ళి ఆ మూట తీసింది. అందులో కాళ్ళు లేకుండా చేతి వేళ్ళన్నీ అతుక్కుని ముఖమంతా మురికితో శరీరమంతా గాయాలతో ఉన్న ఆ పసిపాపను చూసి ఆమె చలించిపోయింది. సాధారణంగా ఆ ప్రాంతంలో కొంతమంది గ్యాంగ్స్టర్స్ పసివాళ్లను కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు తొలగించి భిక్షాటనకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ శిశువును కూడా అలా చేశారేమోనని అనుమానం వచ్చి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. అక్కడి పోలీస్ సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పరిశీలనలో పుట్టుకతోనే కాళ్ళు లేవని తెలిసింది. హాస్పిటల్ సిబ్బందిలో ఒకరు ఆమెను 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ముళ్ళ పొదల మధ్య ఆమె జీవితం మొదలైంది. ఆమె మూటలో కట్టి ఉన్నప్పుడు ఏడవకపోయి ఉంటే ఈ జీవితం ఆమెకు దొరికేది కాదేమో అనిపిస్తుంది. ఆమె తల్లిదండ్రులను కనిపెట్టడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ఆ తర్వాత అమెరికాకు చెందిన జానే డేవిడ్ సేనర్ అనే దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. వాళ్లకు ఉన్న 2 పిల్లలతో పాటు ఆమెను ఎంతో ప్రేమగా పెంచారు. బాల్యమంతా పోర్ట్లాండ్లో గడిచింది. అతుక్కున ఉండే ఆమె చేతి వేళ్లకు సర్జరీలు చేయించారు. ప్రస్తుతం ఆమె ఎడమ చేతికి 3 వేళ్లే మిగిలాయి. ఆమె 10వ తరగతిలోకి వచ్చేసరికి వీల్ చైర్ రేసింగ్, రగ్బీతో పాటు సర్ఫింగ్, స్నోబోర్డింగ్ ఇంకా చాలా క్రీడల్లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పారాలింపిక్ ట్రాక్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు గెలుచుకుంది. ఆమె ప్రపంచంలోనే 3వ వేగవంతమైన మహిళగా నిలిచింది. ఒక కాళ్ళు లేని వ్యక్తి ప్రపంచంలోనే 3వ వేగవంతమైన మహిళ అంటే నమ్మలేనంత ఆశ్చర్యం వేస్తుంది. 2012లో స్విట్జర్లాండ్లో జరిగిన ప్రపంచ కప్లో కూడా ఆమె విజయం సాధించింది. ఆమె అన్ని రకాల ఆటల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించడంతో ఆమె ఆల్ స్టార్ అవార్డు కూడా అందుకుంది. ఆల్ స్టార్ అంటే అన్ని ఆటల్లోనూ ఆమె విజేతగా నిలబడింది అని అర్థం. ఆమె హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. పలు రకాల టీవీ షోల్లో కూడా ఆమె పాల్గొంది. అడిడాస్, సెఫోరా వంటి పలు ప్రముఖ సంస్థలకు మోడల్గా కూడా ఆమె పనిచేసింది. ఓసారి ఆమె స్నేహితుడు స్కేట్ బోర్డుపై సాధన చేయడం చూసి తను కూడా ఆ క్రీడపై మనసు పారేసుకుంది. పట్టుదలగా సాధన చేసి అందులోనూ నైపుణ్యం సాధించింది. ఆ క్రీడలో 2019 నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీలకెళ్ళి
బంగారు పతకాలు గెలుచుకుంది. కాలిఫోర్నియాలో తాజాగా 20 సెకన్లు స్కేట్ బోర్డు పైన 2 చేతులపై తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. గిన్నిస్ రికార్డు కాదండి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఆకాశమే హద్దుగా స్కేట్ బోర్డుపై విన్యాసాలతో పలు రకాల క్రీడల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఆమె లాంటి వారందరూ గర్వపడేలా చేస్తుంది. అందరూ ఆమెకు వైకల్యం అంటే ఆమె మాత్రం ఇది నా ప్రత్యేకత అని చెబుతుంది. మనసుకు నచ్చింది చేస్తే ఏదైనా సాధించవచ్చు. దొరికిన ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని చెప్పే ఈ 30 ఏళ్ల కాన్య ఆమె లాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లేదా సింపుల్గా ఎస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ ఆల్ మై ఫ్రెండ్స్.